నా వెంబడి నాతో ఉన్నటువంటి మన విశ్వాసులు కూడా ఉన్నారు. కూర్చున్నాం, అక్కడికి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి ఆమె బయటే కూర్చునుంది, ఎండు గర్భిణి. కొంచెం వెకిలి చేష్టలు, నవ్వటము, కొంచెం కళ్ళు కూడా ఏదో విపరీతంగా చూడటం అనేది జరుగుతూ ఉన్నాయి. అయితే కొంచెం ఇది ఎలాగ డౌట్గానే ఉంది అని చెప్పేసి అన్నప్పుడు, అయితే మరి నేరుగా దెయ్యం పట్టినటువంటి వారి దగ్గర విడిపించడానికి నేను గొప్పవాడిని, నాకు ఆర్డినేషన్ అయింది, దేవుని ఆత్మ నా మీద ఉందని ఎగిరెళ్ళిపోకూడదండి. మనం ఏం చేయాలి? మనము వెనకకు తగ్గి మనతో ఉన్నటువంటి విశ్వాసాలు నేను ఒక ఇంటికి తీసుకెళ్ళి, అమ్మ మేము ఒక 5 నిమిషాలు వస్తాము, తీసుకెళ్ళాము. మోకరిల్లి అందరము మన పాపములను ఒప్పుకుందాము అని అందరము కూడా పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసి ఒక విషయాన్ని చెప్పాలి. ఏమైనా గట్టిగా కేకలు వేస్తే యేసు రక్తమే జయము అని మనం అన్నాను. వెళ్తే ఆమె చిటికలు వేలిని నా ఈ యొక్క బొట్టల వేలుతో పట్టుకుని అడగడం మొదలు పెట్టానండి. ఎక్కడి నుంచి వచ్చాను? నేను పలానా ఇదిగో పక్కన తిమ్మాపురం ఉంది, ఆ పిల్ల పలానా తిమ్మాపురం దగ్గర ఇదిగో నేను చనిపోయాను, నా పలానా డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు అనమాట. ఇదిగో నేను తీసుకెళ్ళిపోతా, నేను అది ఇది అని అంటా ఉంటే అప్పుడు నేను అన్నాను, పోతే ఎక్కడి నుంచి వస్తున్నా నాకు తెలియదేమి నువ్వు అని చెప్పేసి ఆ తదుపరి కమాండ్గా నేను ప్రార్థన చేస్తూ అంటా ఉన్నాను అనమాట. నీవు వెళుతున్నట్టు నాకు సూచన కావాలి, నీవు ఇక్కడ ఉండడానికి నీకు వీలు లేదు, అవకాశం లేదు. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డల వీళ్ళు కాబట్టి నీవు వచ్చినటువంటి చోటుకే నువ్వు వెళ్ళిపోవాలి. నీవు నా కుటుంబాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబానికి కానీ ఎవ్వరి జోలికి కూడా రాకుండా నీవు వచ్చిన చీకటిలోనికే వెళ్ళిపోవాలని కమాండ్ చేసి ప్రార్థన మేము చేసాము. ఆ రీతిగానే ఏం జరిగిందని అంటే విడిచిపెట్టిపోయిందని మరలా ఇప్పటికీ కూడా అది రానే రాదు. నేను గొప్ప అని నేను చెప్పట్లేదు, కానీ నేను అంటా ఉన్నాను, అపవాదికి మన చరిత్ర తెలుసు కాబట్టి మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. ఎలాగా? మన పితరుల యొక్క